న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. ఇప్పుడు తెలంగాణకు ఏపీకి మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారికి జగన్ గారికి 2023 ఎన్నికల్లో కేసీఆర్ గారు, 2024 జగన్ గారు ఓడిపోయారు. ఇక్కడ రెండే మనం గమనించాలి కదా. తెలంగాణ సాధన కోసము కేసీఆర్ గారితో పాటు ఎంతోమంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు, వారి కుటుంబాలు ఉన్నాయి, ప్రాణాలు అడ్డుపెట్టి పోరాటం చేసిన నాయకులు ఉన్నారనమాట. అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వాళ్ళ మేనల్లుడు హరీష్ రావు గారు, ఇంకొక మేనల్లుడు సంతోష్ కుమార్ గారు, వీళ్ళందరి ముందర కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతరత్ర నాయకులు తెలంగాణ సాధనకు ఎవరైతే కష్టపడాలో అంతా కూడా జీహుజురని చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చింది అనమాట. దాన్ని తెలంగాణ సమాజము ఒప్పుకోలేదు. అందుకే కేసీఆర్ గారికి ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏంటి పరిస్థితి? అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జగన్ గారితో పాటు ఎంతోమంది కష్టపడ్డారు. వారందరూ ఉన్నా కూడా జగన్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, ఒక బ్యూరోక్రాట్ ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి పోయి మోకరిల్లే పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఎవరు జీర్ణించుకోలేకపోయారు పార్టీలో. ఇవన్నీ వైఫల్యాలు కాదంటారా పార్టీ ఓటమికి? దీంట్లో కొంత నిజం ఉండవచ్చేమో, కానీ 100% నిజం అనేది ఏం కాదు. కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా మంచి చేయాలనే సదుద్దేశంతోనే పోయిన ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోలేకపోవడం జరిగింది. ప్రజలు భవిష్యత్తులో తెచ్చుకుంటారని నమ్మకం ఉందా? డెఫినెట్గా తెచ్చుకుంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టాలు పడడం జరిగింది ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేసే దాంట్లో. దానికి మించిన విధంగా ఈరోజు డబుల్ ట్రిపుల్ భారం పడే పరిస్థితి ఉంటుంది. అంటే రాష్ట్రం మొత్తం ఫలితాలు ఏమన్నా కడప జిల్లాలో వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఇది కోట లాంటిది. కడప జిల్లా అంటే ఈ కోట బీటలు వాడడానికి కారణము వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా ఒక కారణం కాదంటారా? అదేమి జాతీయ సమస్య అసలు కాదు, జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తమైన సమస్యలు అసలు కాదు. అందుకని జిల్లాలో ఈ పరిస్థితి, ఈ జిల్లాకు సంబంధించిన సమస్యలు అంతకన్నా కాదు. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య. అది వివేకానంద రెడ్డి గారు అందరూ ఈ పచ్చ మీడియా అనేది పెద్ద ఎత్తున ఆ రకంగా ప్రచారం చేయడం జరిగింది తప్ప. సార్ మీరు కరెక్ట్ మాట్లాడారు. పచ్చ మీడియాతో పాటు మీ మేనకోడలు షర్మిల గారు ఒకవైపు, వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారు ఒకవైపు, ఆయన శ్రీమతి సౌభాగ్యమ్మ గారు ఒకవైపు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో మాట్లాడారు. ఎవరైతే హత్య చేశారో నిందితుల వైపే జగన్ గారు నిలబడ్డారని మాట్లాడింది కూడా మీరు చూశారు. ఓకే, పచ్చ మాఫియాని పక్కన పెడదాం, మనం పచ్చ మీడియాని పక్కన పెడదాం. దాంతోపాటు వీళ్ళు లేరంటారా? ఆరోపించిన వాళ్ళు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో మీ కుటుంబం వైపే వేలెత్తి చూపుతున్న వాళ్ళు లేరంటారా? దాన్ని చంద్రబాబు నాయుడు గారు బాగా ఉపయోగించుకోవడం జరిగింది. వీళ్ళను పావులు చేయడం జరిగింది. ఆయన డైరెక్షన్లో ఇవన్నీ నడపడం జరిగింది. ఆ రకంగా ఆయన డైరెక్షన్లో వీళ్ళు యాక్టర్స్ వీళ్ళు నడవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా వచ్చిన రిజల్ట్ అది. అంత మీ మేనకోడలు కూడా ఒక యాక్టర్ అంటారా? ఇంక వేరే ఇదేం లేదు. దాంట్లో పాత్రలందరూ పాత్రలే. దాంట్లో వీళ్ళు ఒకవైపు మేనలుడు, ఒకవైపు మేనకోడలు. మీరు బాగా ఆలోచించాలి. వీళ్ళు వాళ్ళు అనేది ఏం కాదు దాంట్లో. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు 2.5 నెలల దగ్గర అయిపోయింది అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా వీళ్ళు ఈ పాత్రలు ఏమన్నా మాట్లాడినాయా? మళ్ళా వివేకానంద రెడ్డి ఇష్యూ గురించి మళ్ళీ అయిపోయింది కదా సమస్య. ఎలక్షన్ అయిపోయింది కదా, ఇంక మళ్ళీ మాట్లాడాల్సిన పని లేదు కదా. అంటే సీన్ అయిపోయింది. సీన్ అయిపోయిన తర్వాత అదే పాత్ర అయ్యే మాటలు మళ్ళీ రావు కదా. మీరు ప్రొడ్యూసర్ కాబట్టి బాగా క్యాచ్ చేశారు. స్క్రిప్ట్ ప్రకారము జరిగింది తప్ప ఇంకో రకమైన కాదు, ఏం లేదు దాంట్లో అంతా. దాన్ని ప్రజలను మెస్మరైజ్ చేయడమే. దాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవడం జరిగిందో చంద్రబాబు నాయుడు అంత బాగా ఉపయోగించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన క్రిమినల్ బ్రెయిన్ అది. ఆయన ఏ రకంగా ఎక్కడి నుంచి ఏంటి ఎలా అనేది పావులన్నీ కూడా నడిపే కార్యక్రమం. ఎన్నికల సమయంలో మీ అక్కగారు విజయమ్మ గారు అమెరికాలో ఉంటే ఒక వీడియో రిలీజ్ చేశారు. నా కుమార్తె వైఎస్ షర్మిలను గెలిపించండి, వైఎస్ రాజశేఖర్ వారిని గెలిపించండి అని ఒక వీడియో చేశారేమో. అది ఊరికే వీళ్ళు సృష్టించిందేమో. ఇప్పుడు పేపర్లు మీడియాలో అంతా కూడా నిజాలే వస్తున్నాయా? అది మీ అక్క వీడియో, విజయమ్మ గారి వీడియో కాదంటారు. అది ఆమె కూతురును మాత్రమే ఓటేయమని చెప్పారు. మరి కొడుకుకు ఎందుకు చెప్పలేదంటారు? అది అక్కడ పాయింట్ కాదు. అక్కడ ఆమె కూతురు నిలబడింది, కూతురుకు ఓటేయండి. కొడుకు కూడా ఉన్నారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, అధికారంలోకి సబ్జెక్ట్ కాదు కదా. ఆమె ఎంపీ గురించి మాత్రమే మాట్లాడింది. అంటే కొడుకు కూడా నా కొడుకు మళ్ళీ ఆశీర్వదించండి అంటే అది కూడా నేను చెప్పిన డూప్లికేట్ దీంట్లో కూడా ఆయన అనింది ఎంపీకి మాత్రమే ఓటేయమని చెప్పి. ఆ డూప్లికేట్ దాంట్లో మీరు ఒకసారి చూడండి దాన్ని. అంటే ఎంపీకి ఏమనేది ఒరిజినల్, మిగతా డూప్లికేట్ అంటారా? ఆమె కూతురు కాబట్టి
ఆమె నిలబడిందన్న ఉద్దేశంతో చెప్పిన తప్ప ఇవన్నీ పూర్వాపరాలు ఆ తర్వాత ముందు ఇదంతా కాదు. అదంతా ఒక కుటుంబానికి సంబంధించిన విషయమైన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సిబిఐ మిమ్మల్ని కూడా విచారించింది కదా, విచారించింది. ఒక బంధువుగా విచారించింది అంటారా? అవును. మీరు సిబిఐని అడిగారు తొందరగా కేసుని? నేను ఇదే చెప్పాము, తొందరగా ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించండి. డెఫినెట్గా వివేకానంద రెడ్డి ఆత్మన్న శాంతిస్తుంది. సో డెఫినెట్గా, ఎందుకంటే ఒక మంచివాడు వివేకానంద రెడ్డి గారు. మీకు ఎలా ఉండేది వివేకానంద రెడ్డి గారితో సంబంధం? నాతో చాలా బాగా ఉండేవాడు కదా, దానికి ఏముంది దాంట్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.